ముట్టుకుంటే పండిపోయే గోరింతాకుని మీరు ఎప్పుడైనా చూసారా? టచ్ చేస్తే చాలండి ఎర్రగా పండిపోతుంది. మీకు లైవ్‌లో రిజల్ట్ అయితే చూపిస్తా. ఈ చిన్న పాప చేతికైతే నేను అప్లై చేస్తున్నా కదా! అప్లై చేసిన వెంటనే పండిపోతుంది. మీకు ఇప్పుడే చూపిస్తా చూడండి. నేను వెంటనే ఇది కనీసం ఆరను కూడా ఆరలేదు. ఇప్పుడు మనం కడిగేసేద్దాము. ఎంత నీట్‌గా ఎంత ఎర్రగా పండుతుందో తెలుసా అసల? చెయ్యి మొత్తం డార్క్ మెరూన్‌లో అయితే వచ్చేస్తదనమాట. అసలు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి. ఒకసారి రిజల్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇలా అప్లై చేస్తే అలా కడిగేసేయాలండి. ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా కలర్ అనేది బాగా డార్క్ నల్లగా అయిపోతుంది అన్నమాట. వెంటనే ఇలా పెట్టుకొని ఇలా కడిగేయండి, అంతేనండి. ఇది ఏంటి అసలు ఎక్కడ దొరుకుతుందని చూపిస్తాను. నేను అప్లై చేసుకున్న చేతి నిండా చూడండి, ఈ బుడదానికి కూడా అప్లై చేసా. ఎర్రగా ఎంత బాగుంది. చిన్నపిల్లలకి మన కాళ్ళకు కూడా ఇలా పెట్టాలని ఇష్టం ఉంటుంది, కాళ్ళకి మంచిగా ఎర్రగా ఉంటే భలే ఉంటుందని. కానీ వాళ్ళు పిల్లలు ఉంచుకోరు అన్నమాట. ఇది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే ముందుగా పెన్తోనే డిజైన్ వేసేసుకున్నాను. ఎందుకంటే మనం ఈ మెహందీతోని మనం ఈ గోరింతాకుతోనే డిజైన్ అయితే పెట్టుకోలేమన్నమాట. కోన్ అనుకోండి, మనం ఎలా తిప్పితే అలా వస్తుంది. ఇది అలా కాదనమాట. ఏదైనా ఒక డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా ఫిలప్ చేసేసుకుంటే మంచిగా డిజైన్ వేసుకొని ఇలా ఫిలప్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా అయితే చేసుకోవాలి. ఏ డిజైన్ అయినా సరే మీ ఇష్టం అండి, ఏ డిజైన్ అయినా గీసుకోవచ్చు. దాన్ని కొంచెం టైం పడుతుంది మనం ఇలా అప్లై చేయడానికి, కొంచెం పెట్టుకోవడానికి. అంటే డిజైన్ ఫిలప్ చేసుకుంటూ రావాలి కదా. నేను ఇక్కడ ఇయర్ బడ్స్ని తీసుకున్నాను. దీంతో లేదు అంటే చీపిరి పుల్ల కానీ లేదంటే అగ్గిపుల్లను కానీ తీసుకోవచ్చు. మనం తీసుకునే దాన్ని బట్టి అది మనకి టైం అనేది ఉంటుంది అనమాట. చూసారుగా ఈ డిజైన్ సింపుల్ డిజైన్ వేసేసా. నాకు పెద్ద డిజైన్స్ రావు, నార్మల్గా వేసేసాను. ఇప్పుడు ఫింగర్స్ మొత్తం నింపేసుకోవడమే. ఈ గోరింతాకు మాత్రం మీరు ట్రై చేశారంటే మీరే చెప్తారు ముట్టుకుంటే పండిపోతుంది అని చెప్పేసి. అసలు ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడపడుచులందరూ గోరింతాకు పెట్టుకోవాలి అనుకుంటాము, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి గోరింతాకు అనేది అవైలబుల్గా ఉండదన్నమాట. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అది కూడా 10 రూపీస్లో అంటే ఎవరు వద్దని చెప్తారు చెప్పండి. అసలు చిన్నపిల్లలకి భలే వర్త్. మనం ఈ కలర్ కూడా పోదండి. 1 వీక్ ఉంటుంది. మంచిగా హ్యాపీగా పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది అన్నమాట. అప్పటికప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇలా వేసుకొని ఇలా కడిగేసుకొని వెళ్ళిపోవచ్చు. డిజైన్ మనకు వస్తే చాలు. లేదు అంటే ఇలా ఫింగర్స్కి చందమామ వేసుకొని ఫింగర్స్ అంతా ఇలా నింపుకుంటే భలే అందంగా ఉంటుంది అన్నమాట. ఆడపడుచులు చక్కగా డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫిలప్ చేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం అనమాట, మీ చాయిసే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీతో పాటు ఇంకొక 10 మంది చూసే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారనమాట. ఇప్పుడు చూడండి, నేను ఫింగర్తో ఈ ఫింగర్స్ నింపానుగా, చూడండి ఎంత కలర్ వచ్చేసింది. ఎక్కడ టచ్ అయితే అక్కడ పండిపోతుందండి. నా చేతిలో చూడండి అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా ఉంది కదా, ఎక్కడ టచ్ అయిందంటే అక్కడ పండిపోతుంది అనమాట. వెంటనే అది కూడా చిటికేసి తీసేలోపు పండిపోద్ది అనమాట. అంత బాగుంటుంది రిజల్ట్ అయితే. ఇది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకసారి నేను ఇలా వేసాను కదా, ఇలా వేసిన వెంటనే కడిగేస్తాను, మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆరిపోదండి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ గోరింతాకు ఆరిపోకుండానే కడిగేసుకోవాలి, లేదంటే మరీ నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి చూడండి ఇలా వేసాను కదా, ఇలా వేసి ఇలా కడిగేస్తున్నాను. మీకు చెప్పాను ముందే ముట్టుకుంటేనే పండిపోయే గోరింతాకని. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి, భలే అనిపిస్తుంది. నా చేయి కూడా మీరు చూడండి, నా చేయి కూడా నల్లగా అయిపోయింది. ఎక్కువసేపు నేను ఇది పెడతా ఉన్నాను కదా గోరింతాకు, ఎక్కువసేపు టచ్ చేసి నల్లగా అయిపోయింది అనమాట. ఇలా వేసుకొని ఇలా కడిగేసుకుంటే మంచి కలర్ వస్తుంది. పిల్లలకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చూసారుగా, ఎంత బాగా పండిందో చూడండి. ఫింగర్స్ మనకి గోర్లు కూడా పండిపోతాయి. ఇది అంత బాగుంటుంది అనమాట. మనం గోర్లకి నేర్ పాలిష్ చేసుకునే పని ఉండదు. ఈ పెట్టుకున్నామంటే అయిపోతుంది. ఈ చిన్న పాపకి కాళ్ళకు కూడా పెడుతున్నాను చూడండి. మంచి డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే మనం స్ట్రైట్గా కాళ్ళకి పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకుని వెంటనే కడిగేయండి. వెంటనే ఎప్పుడైనా సరే మీరు పెట్టిన వెంటనే కడిగేయాలి, లేదంటే మెరూన్ అయిపోతుంది. మళ్ళీ మెరూన్ అయిపోయింది మాత్రం డార్క్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. వెంటనే కడిగేసుకోండి. మంచి రెడ్ కలర్ భలే ఉంటుందండి అసలు. ఇలా వేసుకొని ఇలా కడిగేసుకోవాలి. ఇదే దీని స్పెషాలిటీ అనమాట. ఈ మెహందీని మంచి నీట్గా మనకి ఎలా కావాలంటే అలాగా. పిల్లలకైతే నిజంగా ఎలా పెడితే కాళ్ళు భలే అందంగా ఉంటాయి అనమాట. మనం చిన్న చిన్న పాదాలకి ఇలా రెడ్ కలర్ కనిపిస్తే భలే ఉంటుంది. మనం చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం, కానీ గోరింతాకు పెట్టుకుంటే ఏమవుద్దంటే అది పడిపోవడం కానీ అట్లా ఉండదనమాట. మనకి
నార్మల్గా అనిపించదు, బరువుగా అనిపిస్తుంది అనమాట. కానీ పిల్లలకి ఇది బెస్ట్ ఆప్షను. పారాణి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, కానీ అది మనం ఏదైనా వైట్ కలర్ డ్రెస్ వేసుకొని పారాణి పెట్టుకుంటే కనుక ఆ డ్రెస్ నిండా అంటుకుపోద్ది అనమాట. దీని నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఉన్నప్పుడు పిల్లలకి ఇది పెట్టామనుకోండి, భలే కలర్ వచ్చేస్తుంది, వెంటనే చిటికలో కలర్ వచ్చేస్తుంది పారాణిలాగా. కానీ పారాణిలాగా ఎక్కడ మనకి బట్టలకు అంటుకోదనమాట. 1 వీక్ ఉంటుంది, హ్యాపీగా పిల్లలకి వేసేయచ్చు. ఈ పాపకి వేసాను కదా నేను ఇప్పుడు, ఇలా వేసేసి వెంటనే కడిగేస్తాను. మీకు అది కూడా నేను చూపిస్తాను. అసలు ఆరనివ్వద్దు, ఆరిపోయిందంటే కనుక ఎక్కువ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఆరిపోకుండా కడిగేద్దాము. నేను 2 కాళ్ళకి వేసాను బుడ్డదానికి, మీకు చూపిస్తా. అది కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది, మంచి కలర్ వచ్చింది కదా, చూడడానికి భలే అనిపించింది అనమాట. ఇప్పుడు ఒకసారి నేను వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వేసిన వెంటనే కడిగేసేయండి. నేను వెంటనే కడిగేసాను, మంచి కలర్ వచ్చింది. బుడ్డది భలే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఏ కోన్ అయినా ఏ గోరింతాకైనా మినిమం 1/2 అవర్ కానీ 25 మినిట్స్ కానీ పెట్టుకోవాలి. కానీ చిటిక వేసి తీసేలోపు వెంటనే కడిగేసుకోవచ్చు, అంత బాగా పండుతుందనమాట. పాప కాళ్ళు చూసారా ఎంత బాగా పండినాయో. పాప కాళ్ళు నా చెయ్యి సేమ్ కలర్లో పండిపోయింది. అసలు ఈ సీక్రెట్ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను, రండి మరి వీడియోలోకి వెళ్దాం. పాప చేతులు కాళ్ళు చూసారు కదా ఎంత బాగా పండినాయో. ఇదేనండి సీక్రెట్ వచ్చేసి. ఇది ఇంట్లో తయారు చేసి అమ్మే కోన్ అనమాట. ఇన్స్టెంట్ రెడ్ కోన్ అంటే మీకు 10 రూపీస్కి దొరుకుతుంది. చైనా బజార్లో, సూపర్ బజార్లో అయితే దొరుకుతుంది అనమాట. తెచ్చేసుకోవచ్చు, 10 రూపీసే కాబట్టి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. కలర్ కూడా వెంటనే వచ్చేస్తుంది. పిల్లలకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్.